హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి బీరకాయ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. ఎమ్మి పచ్చడి అనమాట. ఇది చాలా బాగుండిద్ది. రోటి పచ్చడి అంటేనే చాలా బాగుండిద్ది అనుకోండి, అది వేరే విషయం. దీనికైతే నేను ఒక హాఫ్ కేజీ బీరకాయ అండి, చాలా పెద్దది, దాంట్లో హాఫ్ అయితే చేశానంటే పావు కేజీ ముక్కలు అయితే తీసుకున్నానండి. దానికి ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకేసుకున్నాను. అవంతా చూపించలేదండి. ఒక టమోటా అయితే ముక్కలుగా చేసుకున్నాను. దీనికి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ నేను ఒకేసారి కలిపేస్తానండి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటానని చెప్పాను కదా, అందుకోసం అనమాట. బాండి పెట్టేసుకొని కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు చింతపండుతో పాటు మొత్తం ఒకేసారి వేసేసాను. వాటంటిని ఒకసారి అలా తిప్పేసుకుంటే అండి, చూసారా చింతపండు అయితే కొంచెమే తీసుకున్నానండి. తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందన్న ఉద్దేశంతో. తర్వాత కల్లుప్పు వేసాను. అదంతా ఒకసారి బాగా కలిపేసుకోనండి, కొంచెం మగ్గేదాకా వెయిట్ చేయాలి. విడివిడిగా వేయించుకోవచ్చండి, కొంచెం టైం టేకెన్ కదా, త్వరగా అయిపోతుందండి ఇలా అయితే. అందుకని నేను మ్యాక్సిమం ఖాళీగా ఉన్నప్పుడైతే దేనికది వేయిస్తానండి. కొంచెం బిజీగా ఉన్నప్పుడైతే ఇలానే మొత్తం కలిపేసి వేయిస్తాను. కొంచెం పసుపు అయితే వేసానండి. తర్వాత కొంచెం అంటే మగ్గిని అండి వెజిటేబుల్స్ అనేది, బీరకాయ పచ్చిమిరపకాయ ఏదైతే మనకి అర్థమవుతుంది కదండి మగ్గిందని. చూసారా, మీకే తేడా తెలుస్తుంది. ఇప్పుడు టమోటా అయితే వేసేస్తానండి. టమోటా ఈజీగానే త్వరగా మగ్గిపోతుంది కదండి, అందుకని లాస్ట్లో వేసాను అన్నమాట. మళ్ళీ ఒక 2-3 మినిట్స్కి టమోటా కూడా మగ్గిపోయిందండి. ఇంకా చూసుకొని అంతా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమేనండి. కొంచెం జీలకర్ర, చిన్నులపాయ అండి, వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నానండి. ఒక 10 దాకా తీసుకున్నాను. ఈ రోల్ అండి నాది, అంటే కొంచెం పెద్ద రోల్ కూడా ఉందండి, కాకపోతే దీంట్లో సరిపోతుంది అన్న ఉద్దేశంతో దీంట్లోనే నూరేసుకున్నాను అండి. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది, మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది తగ్గిద్దండి, అందుకని అనమాట. జీలకర్ర బాగా దంచుకున్న తర్వాత అండి పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట. బీరకాయ ముక్కలు, చింతపండు అవన్నీ వేసుకొని నూరుకున్నాను. తర్వాత చిన్నులపై కూడా వేసుకొని మంచిగా దంచుకున్నానండి. చూసారా, మెత్తగా అయిపోయింది. అంటే మరీ మెత్తగా ఉండదండి, కచ్చాపచ్చాగా నూరుకుంటే మనకి రోటి పచ్చడి ఫీలింగ్ బాగుంటుంది కదండి. లేదు అంటే బాగా మెత్తగా అనుకుంటే మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి. ఇది అనుకోండి కొంచెం బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు అలా పంటి కింద పడతా చాలా బాగుంటుందండి. చూసారా, బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండిద్దండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమన్నా మీకు సాల్ట్ తగ్గింది అనుకుంటే ఈ టైంలో అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకొని స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుందండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.